హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేయాలి, మౌనంగా ఉండద్దు. అందరూ ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా దేవదేవునికి మహిమ చెందుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను. నిన్ను నచ్చిన జగమే యుగమై నడిచిన జీవితము చదవిన నా బ్రతుకే నిన్ను వెతికే నిన్ను కోరుకోసం. నిన్ను నచ్చిన జగమే యుగమై నడిచిన జీవితము చదవిన నా బ్రతుకే నిన్ను వెతికే నిన్ను కోరుకోసం. నువ్వే నా Thank you.
నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నిజమే ప్రభువా, నువ్వు నా తోడుగా లేవు కాబట్టి నా జీవితంలో ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని వ్యాధులు, ఇన్ని బాధలు భరిస్తున్నానంటే కాదు నువ్వు నాకు తోడుగా లేవు. నువ్వు నాకు తోడుగా లేవు కాదు, నాలో ఇంకా పాపం ఉన్నాయా, నాలో అపరాధం ఉంది, నీకు ఇష్టం లేని కార్యాలు ఉన్నాయి, నన్ను క్షమించయ్యా అన్న వాళ్ళు వచ్చి నిలబడండి. నిజమేవా ప్రభువా, క్షమించబడింది నాలో ఉంది, నాలో పాపం ఉంది, నాలో అతిక్రమం ఉంది, రాత్రి నేను ఒప్పుకుంటానని వాళ్ళు వచ్చి నిలబడండి. ధైర్యంగా ప్రభు తోడు కావాలనుకుంటే మనస్ఫూర్తిగా లేచి నిలబడి, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఈ జీవితంలో ఏమున్నా సరే, ఒకటైనా రెండైనా, అది చిన్నదైనా పెద్దదైనా, దేవునికి ఇష్టం లేని విడిచిపెడితేనే కదా నీ జీవితంలో కార్యం జరిగేది, నీ జీవితంలో కార్యం జరిగేది. ఆయన లేడు కాబట్టి ఏ కార్యం జరగదా. ఆయన నీతో ఉన్నారని భయపడుతున్నావు, నీలోనే ఉన్నారని భయపడుతున్నావు. నీలో ఉంటే ఎందుకు నువ్వు ఓడిపోతావు, నీలో ఉంటే ఎందుకు నువ్వు పాడిపోతావు, ఎందుకు నువ్వు భయపడతావు, ఎందుకు నువ్వు భయపడతావు. ఇవాళ నువ్వు ఓడిపోతున్నావు చెల్లమ్మా, నువ్వు ఓడిపోతున్నావు అక్క, ప్రియమైనన్నా తమ్ముడు, నువ్వు ఓడిపోతున్నావంటే కారణం ఇశ్రాయేలు ఓడిపోవడానికి కారణం దేవుడు వారికి తోడుగా లేరు. చిన్న ఊరు హాయి అనేటువంటి చిన్న ఊరు మీద ఓడిపోయారయ్యా, ఓడిపోయారమ్మా. కారణం దేవుడు వారికి తోడుగా లేకే కదా. నువ్వెందుకు ఓడిపోతున్నావు ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు నీకు తోడుగా నువ్వు ఎందుకు ఓడిపోతావు? అసలు ఎందుకు భయపడతావు? అసలు ఎందుకు దేవుడు తోడుగా లేకే కదా. రాత్రి ప్రభావ నువ్వు నాకు తోడుగా ఉండాలని వాళ్ళు లేచి నిలబడండి. తోడు కావాలనుకునే వాళ్ళు లేచి నిలబడండి. ఇదిగో నా తప్పు ఒప్పుకుంటున్నాను, నా పాపం ఒప్పుకుంటున్నాను, నాతో ఉండాలి యేసయ్యా, నాలో ఉండాలి యేసయ్యా, నాతో రావాలి యేసయ్యా. అయ్యా నీతో ఉంటేనే నా జీవితం సంతోషం, నీతో ఉంటేనే ఆనందం, నీతో ఉంటేనే సంతోషం, నువ్వే నాకు ప్రాణాధారం, నువ్వే నాకు జీవాధారం ప్రభు అన్న వారు లేచి నిలబడి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. కావాలా నీకు ఆ వేదన తొలగిపోయి రంగుల పైన నీ బ్రతుకు మారాలనుకుంటున్నావా? ఆనందంగా మారాలనుకుంటున్నావా? సంతోషంగా నీ బ్రతుకు మారాలనుకుంటున్నావా? నీ కుటుంబం నువ్వు నీ పిల్లలు ఉండాలనుకుంటున్నావా? నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం దాటేదైన పూల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం దాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం రంగుల పయనం,
రాత్రికాల సమయం ముందు దేవాదు దేవుడు మనతో నీతో ముఖాముఖిగా మాట్లాడి ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విశ్వసించి మనలో ఉన్నటువంటి ప్రతి చెడును కూడా ఆ క్రీస్తు తొలగించుకోమంటున్నాడు. పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధం అని చెప్పి చెప్పుకోవడం కాదు, కానీ దేవుడి యొక్క ముఖాంతంలోనికి మనం మార్చబడాలంటే ఎలాంటి శబ్దము మనలో ఉండకూడదండి. మనకి తెలియజేస్తూ ఉంటుంది. పరలోకానికి మనం వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉండగానే మన ఎవరి మట్టిగా వారు క్రియలను జీవితాన్ని సరి చేసుకుని దిద్దుబాటు చేసుకుని ఈ యొక్క ఉపవాస కోరికల్లో దేవుడు ప్రత్యేకించి ఇంత ఘనమైనటువంటి సేవకులను తోడుగా వచ్చి ఘనమైనటువంటి వాక్యం ద్వారా మనతో హెచ్చరిస్తున్నారంటే హెచ్చరిక లోబడి ఉంటే ఆ రాజ్యానికి మన వారసులుగా ఉంటాం. వాగ్దాన కుటుంబం నశించిపోయాము. ఆ సాక్ష్యం మాత్రమే గ్రంథంలో మిగిలిపోయింది. యేసుక్రీస్తు వారిని కుటుంబం నశించిపోవడానికి ఇష్టపడటం లేదు. నశించిపోతున్న ఆత్మ రక్షించడానికి లోకానికి వచ్చాడు కనుక ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధులుగా ఏ నేరము లేని వారిగా ఎలాంటి అపవిత్రత లేకుండా పరిశుద్ధులుగా భూమి మీద బ్రతికినంతకాలం బ్రతికి ఆ రాజ్యానికి రావాలని చెప్పే దేవుడు ఎంతగానో కోరుకుంటాడు. మరి ఎంత గొప్ప నమ్మకాన్ని బట్టి మన మీద విశ్వాసం ఉంచాలి. అది నేను కూడా మన జీవితకాలం అంతా కూడా కాపాడుకునే వారిగా ఉండాలి. ఒకప్పుడైతే క్రీస్తు దగ్గరగా లేనప్పుడు క్రీస్తులోనికి రాలేనప్పుడు మన ఇష్టానుసారముగా జీవించాలి. కానీ ఇప్పుడు నీ ఇష్టానుసారముగా జీవించడానికి దేవుడు అంగీకరించాడు. దేవుడు ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు అంగీకరిస్తుంటున్నాడు. అలాంటి యోగ్యమైన జీవితాన్ని ఇస్తాడని ఆ ఎరుకలో ఉన్నటువంటి శబ్దార్థమును నీలోనికి రాకుండా తొలగించుకొని దేవునికి ఆశీర్వాదాన్ని అడగాలని ఎంతవరకు దైవజనులోంచి ఆయన హెచ్చరించగా మాట్లాడినా
ఆయన మాటలకు మనం అందరం కూడా లోపలి వారు ఎవరైతే ఉంటారో ఆ జీవితాలు అద్భుతంగా మార్చబడుతుంది. సరి చేసుకోండి, విశ్వాసాన్ని కలిగి ఉండండి, జీవితాల్లో అపవిత్రత రాకుండా కాపాడుకోండి. మనం తిన్న ఆహారములోనికి ఏదైనా అపవిత్రత కనబడితే దాన్ని మనం ముట్టుకోవాలి. దేవుని జీవాహారాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఏదో అపవిత్రత ఉంది, అది మనకి వంట పట్టదు. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా ఇది మన గురించి దేవుడు ఏర్పాటు చేసిన కోరికలు. ఎవరి మట్టికి వారు సరి చేసుకుని వారి కుటుంబాలకు మీ జీవితాలకు మార్చబడడానికి గత సంవత్సరాలు కానీ గత విరోధులకు కానీ లేని వారు ఏ కోరికల ద్వారాకైనా జీవితాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు బాగుపడాలి, దేవుని సంతోషించాలి. దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. మనుషులు ఒక మనిషి చెడిపోతే ఆనందిస్తాడు, అది లోక మర్యాద. దేవుడు అలా కోరుకోవటం లేదు. నీవు చెడిపోయినా మారిపోయినా ఎలాంటి పరిస్థితుల నుంచి వెళుతున్నప్పుడు కూడా మళ్ళా దేవుడి కోరికల ద్వారా మార్పు రావాలని ఆయన మళ్ళా తెలుసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఈ కోరికల ద్వారా మీరు పొందాలి, హృదయాలు మార్పు రావాలి, మనస్సు మార్పు రావాలి. అప్పుడే మనకి నిజమైన సంతోషం, ఆనందం దేవుడు మనకి సిద్ధపరుస్తాడు. అలాగే నిలబడి ఉండండి. ఈ సమయంలో మరి దైవజనులు డాక్టర్ బిషప్ జాన్ బెన్నీ గారు మరి మన మధ్యలో వచ్చి అద్భుతమైనటువంటి వర్తమానమును మనకు అనుగ్రహం చేసిన దేవుని మహాకృపను బట్టి ఎంతవరకు దైవజనులు నిలబెట్టిన వాడుకుంటారు. మనందరం తరపున కూడా కార్యక్రమం ఉంది కనుక దైవజనులు సన్మానించుకుందాం. సంఘము దైవజనులు గణపరచాలి, దైవజనులు సంఘాన్ని గణపరచాలి. అలాంటి కృపా యోగ్యత మన జీవితాల్లో మన ఇచ్చాడు దేవుడు. అందుకని నన్ను ఎవరైతే గణపరుస్తారో నేను వారిని గణపరుస్తానన్నారు. దేవుని సేవకులు వాక్యం ద్వారా గణపరిచారు, మనము కూడా వారిని గణపరుస్తాం. తర్వాత ఆర్కెస్ట్రా సోదరులు కూడా వారిని కూడా మనము సన్మానిత పాత్రలు అంగీకరించాం. వారిని కోసం